సో మెక్విన్ కాస్ట్యూమ్ తయారు చేస్తున్నా యూజింగ్ దిస్ కార్డ్బోర్డ్. కార్ కా పోర్షన్ ఆ గయా. Not yet, wait. ఆనెస్ట్లీ చాలా బాగుంది ప్రోగ్రెస్, కానీ నాకు ఎలా ఫిల్మ్ చేయాలో తెలియట్లేదు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎంత బాగా కుదిరిందంటే మాషాల్లా. వీడియో స్టార్టింగ్ లో ఇంత ఫ్లాప్ అనుకున్నాను, కానీ నా క్రియేటివిటీని అంతా చంపేసుకున్నాను. బట్ నా మన పిల్లలు స్కూల్లో ఏమైనా ఇలాంటి యాక్టివిటీస్ వస్తే అప్పుడు మన క్రియేటివిటీ లేస్తుంది అనమాట, అంటే అవేక్ అవుతుంది. అండ్ హియర్ వీ హ్యావ్ ద స్టిక్కర్స్ ప్రింటెడ్. ఇప్పుడు వీటిని షేప్స్ లో కట్ చేసి ఇంకా అతికించేయడమే. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. రెడీ? క్లోజ్ యూర్ ఐస్. అల్లా, క్లోజ్ యూర్ ఐస్. రెడీ? యూసుఫ్, క్లోజ్ యూర్ ఐస్. ఓపెన్. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరాశ్రీ వ్లాగ్స్ తెలుగు. What is that? It's a dress. A dress. A razor dress. Alright guys, చాలా రోజుల తర్వాత ఫైనలీ మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షవరింగ్ సో మచ్ లవ్ మా కన్నమ్మ బర్త్డే వీడియోకి. యాక్చువల్లీ గోవా ట్రిప్ మొత్తం వ్లాగ్ చేద్దాం అనుకున్నాము, బట్ నాకు ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ ట్రిప్. అయితే మీరు ఆల్రెడీ టైటిల్ థంబ్నెయిల్ చూసారు కదా. ఒకవేళ థంబ్నెయిల్లో కనుక ఆ పిక్చర్ మీరు చూస్తుంటే మేము సక్సెస్ఫుల్ అయ్యాము, లేకపోతే ఇట్స్ ఫ్లాప్డ్ అని అర్థం. ఇప్పుడు అర్హాన్ స్కూల్లో డిస్గైజ్ డే ఉందన్నమాట, దానికోసం మెక్విన్ చేస్తున్నాం. వాట్ ఆర్ వి డూయింగ్ అర్హాన్? మెక్విన్ టైం. సో మెక్విన్ కాస్ట్యూమ్ తయారు చేస్తున్నా యూజింగ్ దిస్ కార్డ్బోర్డ్. అయితే దీనికి I like that material because it is to put like that. yes, అయితే దీనికి కార్డ్బోర్డ్స్ ఆబ్వియస్లీ కావాలి. సో కావాల్సిన థింగ్స్ కార్డ్బోర్డ్ అండ్ కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్, అవన్నీ చూపిస్తాను. వాళ్ళ స్కూల్లో డిస్గైజ్ డే అని ఒకటి ఉంటుంది సెలబ్రేషన్, వేర్ దే డిస్గైజ్ వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్ వాళ్ళు అవుతారు. కొంతమంది స్పైడర్ మ్యాన్ అవుతున్నారు, కొంతమంది రెయిన్బో అవుతున్నారు, బటర్ఫ్లై అవుతున్నారు. అలా మార్హాన్ మెక్విన్ పిక్ చేసుకున్నాడు అనమాట. సో షావీర్ ఆల్సో మెక్విన్ వాళ్ళ క్లాస్మేట్. అయితే వాళ్ళు పిల్లలకి వాళ్ళకి ఏమి ఇష్టమో వాళ్ళు పికప్ చేసుకుంటారు. వాళ్ళని దానిలాగా తయారు చేయాల్సిన బాధ్యత మాది యాజ్ పేరెంట్స్. సో ఆబ్వియస్లీ మనం ఎంత క్రియేటివ్ ఉంటే మన పిల్లల్లో కూడా ఆ క్రియేటివిటీ పెరుగుతుంది. అండ్ నేను ఒకదాన్ని కూర్చొని తయారు చేయకుండా మా అర్హాన్ అవైలబుల్ ఉన్నప్పుడు అర్హాన్తో పాటు తయారు చేయాలనేది వాస్ మై థింగ్ అనమాట. సో అందుకే ఇప్పుడు కూర్చున్నాము టు గెట్ ద మెక్విన్ డ్రెస్. సో మా అర్హాన్ ఆమిర్ వీళ్ళ సిట్ అండ్ గో సూట్ కేస్, బర్త్ బేబీ సిట్ అండ్ గో సూట్ కేస్ వచ్చిన డబ్బా అలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. మా ఆమిర్ స్ట్రోలర్ డబ్బా అవన్నీ ఉన్నాయన్నమాట. వాటితో కట్ చేసుకొని ఇప్పుడు మెక్విన్ చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Another is okay, this tree is it's looking like you. Kanpistunda mi andariki marhan arhan. So n will be like this. This is n, like this, this is like this. Marhan arhan ran try chesaru. A R H A A N. What is it? What does that mean? Actually I put N down. Yes, because there's no Down space. here. సో అయితే ఈ అట్ట డబ్బాల్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఈ పీస్ పైన ఇలా మార్క్ చేసుకున్నాను. 2-3 కలర్స్ మీకు కనిపిస్తాయి, బికాజ్ అది ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట. ఇలా గ్రీన్ ఏదైతే ఉందో అది మన స్టెన్సిల్ బేసిక్గా. ఇప్పుడు ఆ మార్కర్ పట్టి మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఆల్సో గైస్, ఏమేమి కావాలి ఇది తయారు చేయడానికి? ఒక గుడ్ క్వాలిటీ కటర్, బికాజ్ కట్టర్తో అస్సలు అవ్వదు కార్డ్బోర్డ్. లక్కీలీ నేను వెళ్ళి కొనుక్కున్నాను. ఆనెస్ట్లీ ఒక మంచి పెద్ద స్టేషనరీకి వెళ్ళి కావాల్సిన స్టేషనరీ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చాను అనమాట. సో అవి ఏమేమి కావాలి అవన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు లెట్స్ డూ ఇట్. అండ్ ఆల్సో మనకి యాక్టివ్గా ఉండడానికి కాఫీ. సో ఇలా కట్ చేసుకోవచ్చు. కార్ కా పోర్షన్ ఆ గయా. Not yet, wait. Like this, yes. This side you will have one piece. That side you will have one more piece. McQueen, correct. So ma one piece ready అయిపోయింది. సో ఇది ఇలా రాడ్స్ లాగా కట్ చేసి అక్కడ అతికిస్తాను అనమాట. ఎక్కడ పెట్టి మిమ్మల్ని రికార్డ్ చేయాలో అర్థం అవ్వట్లేదు. హాయ్ అబ్బా, అస్సలాము అలైకుం.
అయాన్ బర్త్డే వ్లాగ్ ఎంత బాగుంది, చాలా మంది ఎంజాయ్ చేశారు. లైక్ ఇట్స్ వెరీ నైస్, వెరీ మచ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, సో ఆ వీడియో చూసి చాలా మంది దే ఎంజాయ్డ్ అ లాట్. సో అందుకే సరే ఎలాగో మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తున్నాం కదా, మళ్ళీ వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేసాం. అండ్ ఆల్సో మా మెక్వీన్ ఎలా తయారు చేస్తారో అదంతా చూపిద్దామని చెప్పి. సో అదనమాట. మా అర్హాన్ స్కూల్లో ఐప్యాడ్ ఎలా చేయాలో చూపించారంట. ఐ డెంట్ ట్రై అని చెప్పి ఐ డెంట్ గెట్ అ ఛాన్స్. వై యూ డెంట్ గెట్ అ ఛాన్స్ హిరా? బికాస్ తనకిచ్చిన ఐప్యాడ్ వాజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయడానికి ఐప్యాడ్లో టెక్నికాలిటీ అవన్నీ నేర్పించారంట స్కూల్లో. బట్ తనకు అవకాశం రాలేదు. ఇంటికి రాగానే నాకు ఇలా ఇలా అయ్యింది. First tell me, how are you feeling your kid using first time ever a gadget? కదా, Moment capture చేసావా లేదా? ఫస్ట్ టైం అయితే క్యాప్చర్ చేయలేదు. సో అదనమాట. ఇంటికి రాగానే కెన్ ఐ ట్రై అన్నాడు. నేను నా దగ్గర ఐప్యాడ్ లేదంటే అయాన్ దగ్గర ఉంది కదా, కెన్ వి ప్లీజ్ గో ఆపా హోమ్ అండ్ ట్రై అన్నాడు. సో అలా ఇంకా ఆపకి ఈ విషయం చెప్పాను. చెప్పిన వెంటనే మా ఆప వస్తూ ఐప్యాడ్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఆప. వెల్కమ్. మా ఆప చేతిలో ఐప్యాడ్ చూసిన వెంటనే అర్హాన్, హౌ డిడ్ యూ స్మైల్? షో హౌ హ్యాపీ యూ ఆర్. షో మీ యువర్ ఫేస్ అర్హాన్. మా అక్క అందులో ఎలా అన్లాక్ చేయాలి, ఎలా యాప్ ఓపెన్ చేయాలి అవన్నీ నేర్పించింది అనమాట. అయితే ఈ జనరేషన్లో ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది పిల్లలకి అన్లాక్ చేయడం, యాప్స్ ఓపెన్ చేయడం, వాడడం అన్నీ తెలుసు. అది కూడా రాదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు రాదంటే అది వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ టైంలో అని చెప్పి నేను ఇవ్వలేదు. నౌ దట్ హీస్ గోయింగ్ టు బి లైక్ హీస్ 4.5 నౌ అండ్ స్కూల్లో ఇవన్నీ నేర్పిస్తున్నారు కాబట్టి ఐ వాంటెడ్ హిమ్ టు నో, లర్న్ అండ్ అండర్స్టాండ్ అనమాట. సో మా అక్క ఎలా కలర్స్ ఎలా సెలెక్ట్ చేయాలి, ప్యాటర్న్స్ ఎలా సెలెక్ట్ చేయాలి అవన్నీ నేర్పిస్తుంటే ఇట్ వాస్ వెరీ అడారబుల్. సో అదనమాట. మెక్వీన్ తయారు చేయాలి. అసలు మ్యాటర్ చెప్పడం మర్చిపోయాం. స్కూల్లో డిస్గైజ్ అని చెప్పాను కదా, దానికోసం మెక్వీన్ చేస్తున్నాము. ఇవాళ మెక్వీన్ తయారు చేద్దామంటే మా అర్హాన్ లేదు, ఐ వాంట్ షో ఇట్ టు నాని హోమ్కి వెళ్ళే చేస్తానని చెప్పి అందుకే వచ్చామన్నమాట. వాళ్ళ అమ్మ మాకు చూపించాలంట తన మెక్వీన్. రైట్ హిరా? సో అది నేను అలసిపోయా. మా కన్నా మాకు Can you bear? पढ़ जोर से डालते हैं. Ready Erhan? And ready, set. इधर मार रहे. ए मेरा स्टिक को चिपकाने का. अरे सॉरी. What रे बाबा, इमा कार प्रोग्रेस बा. टडाई. हाँ दिखाओ. टडाई. टडाई. इदी wait baba, wait, stay like that. टडाई. Car. I will fix this, okay? I'll fix this, I'll put headlights, I'll do everything and then give you. Go outside. Honestly, చాలా బాగుంది ప్రోగ్రెస్, కానీ నాకు ఎలా ఫిల్మ్ చేయాలో తెలియట్లేదు. देखो మా అక్క వాళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు, వీళ్ళు ఇక్కడ బిజీ. మా ఆమెతో ముక్మినా బిజీ. మా ఆమె పడుకున్నాడు, పక్కన ముక్మినా పడుకుంది అనమాట. అయితే ఈ అట్టని కొంచెం ఇట్లా మెత్తగా చేసుకుంటున్నా టు రోల్ ఇట్ అండ్ గివ్ దట్ కర్వ్. వీటన్నిటిలో మా వారు తెగ డిస్టర్బ్ చేస్తున్నారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎంత బాగా కుదిరిందంటే మాషాల్లా. వీడియో స్టార్టింగ్ లో ఇంత ఫ్లాప్ అనుకున్నాను కానీ నాట్ బ్యాడ్. గుడ్ జాబ్ సమీరా.
బ్యాక్ కూడా సేమ్ ఇట్లా ఫిక్స్ చేసేస్తే మధ్యలో పార్ట్ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా, అప్పుడు దీనిపైన కలర్ వస్తుంది. అండ్ కలర్ కూడా చలో ఇది కూడా ఫిక్స్ చేసి కలుస్తాం. థ్యాంక్ యూ మమ్మీ ఫర్ రికార్డింగ్. చరా మన మెక్వీన్ ఆల్మోస్ట్ రెడీ. మెక్వీన్కి కళ్ళు కూడా మార్హాన్ డ్రా చేశాడు. ఇక్కడ ఇనోవా లోగో కూడా వేసాడు. ఇప్పుడు దీనికి ఇంకా కలర్ చేయడమే. దీనికి స్ప్రే పెయింట్ చేద్దామని స్ప్రే పెయింట్ తీసుకొచ్చాను, కానీ ఐ సమ్హౌ ఫీల్ ఇట్ విల్ నాట్ వర్క్ వెల్. మొత్తం కనిపిస్తుంది స్ప్రే పెయింట్ చేసిన. బ్రౌన్ పైన స్ప్రే పెయింట్ సెట్ అవ్వట్లేదు. దానిపైన పెయింట్ నేను ఒకవేళ ఆయిల్ పెయింట్స్ తీసుకొచ్చి పెట్టినా అంతగా బాగోదు. సో అందుకే ఏం చేస్తున్నానంటే వైట్ పేపర్ పెట్టేసి, చార్ట్ పేపర్, దానిపైన ప్రాబబ్లీ స్ప్రే పెయింట్ చేద్దామని. దట్ ఈస్ ద ప్లాన్ ఫర్ నౌ. అందుకే మొత్తం మళ్ళీ వైట్ చేస్తాను అనమాట. ఈ పేపర్ మనకి యాక్చువల్లీ ఐకియాలో దొరుకుతుంది. ఇది డ్రాయింగ్ పేపర్ అనమాట. అంటే ఐకియాలో మనకి చార్ట్ పేపరే, డ్రాయింగ్స్ చేసుకోవడానికి, కలర్ చేసుకోవడానికి ఇలా రోల్ ఉంటుంది. దాన్ని నేను ఇలా వాడతాను అనమాట. బ్రష్ లేకపోతే మా మమ్మీ హెయిర్ కలర్ బ్రష్ తీసుకున్నా పాపం. నెక్స్ట్ ఇంకా మమ్మీ హెయిర్ కలర్ చేసుకుంటే జుట్టు అంతా అతుక్కుపోతుంది. కాదు, కొత్త హెయిర్ బ్రష్ ఆర్డర్ చేస్తావంటే ఇచ్చింది అంతే కదా. ఆ తర్వాత రియాలిటీ చెప్పాను, నేనేం ఆర్డర్ చేసుకుంటే కడిగి వాడుకున్నాను. అంతే కదా. అంతే కదా. మా కార్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ వైట్ కోటింగ్ చేస్తున్నాను బికాస్ స్ప్రే పెయింట్ చేయడానికి బ్రౌన్ పైన స్ప్రే పెయింట్ సరిగ్గా రావట్లేదు. ఇలా వైట్ చేసేసుకుంటే దానికి స్ప్రే పెయింట్ ఈజీగా ఉంటుందని ఇలా చేస్తున్నాను అనమాట. ఐఎమ్ సారీ ఒకవేళ ఆడియో సరిగ్గా లేకపోతే, బికాస్ ఫోకస్ ఇక్కడ ఉండి మాట్లాడితే సమ్టైమ్స్ యూనో ఇట్ ఆడియో అంతగా రాదు. సో ఎక్స్క్యూజ్ మీ విత్ దాట్. బట్ ఒకవేళ మీ పిల్లల స్కూల్లో ఇలాంటి డిఐవైస్ ఉంటే, ఐ లవ్ డూయింగ్ డిఐవైస్. నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండే. డ్యూ టు లాట్ ఆఫ్ రీజన్స్ నేను షూటింగ్స్లో ఉండడం, బిజీగా ఉండడం వల్ల, ఆర్ ఆ తర్వాత పెళ్ళి అయ్యి ఆ తర్వాత పిల్లలు, నా క్రియేటివిటీని అంతా చంపేస్తున్నాను. బట్ నా మన పిల్లలు స్కూల్లో ఏమైనా ఇలాంటి యాక్టివిటీస్ వస్తే అప్పుడు మన క్రియేటివిటీ లేస్తుంది అనమాట. అంటే అవేక్ అవుతుంది. అండ్ దట్స్ హౌ మనం యాక్టివ్గా ఇలా క్రియేటివ్గా ఉంటే అది చూసి మా పిల్లలు కూడా క్రియేటివ్ అయిపోతారు. హౌ మెనీ ఆఫ్ యూ ఆల్ అగ్రీ విత్ దట్? అందుకే నేను ఎప్పుడు అంటాను, కుదిరినంత వరకు మీ పిల్లలతో ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళు కూడా తోడుగా ఉన్నప్పుడు చేయండి అని చెప్పి. సో ఇంతసేపు మీరు చూసారు కదా, మర్హాన్ నాతో పాటే ఉండే. ఇప్పుడే వాళ్ళు ఇంకా ఆడుకోవడానికి ఈవినింగ్ అవుతుంది కదా, ఆడుకోవడానికి బయటికి వెళ్తే, బికాస్ ఇట్స్ జస్ట్ దట్ స్టిక్కింగ్ కాబట్టి నేను చేసుకుంటాను అని చెప్పి పంపించేసాను అనమాట. ఇది స్టిక్ చేశాక ఇంకా కలరింగ్ అంతా వాళ్ళే చేస్తారు. అంటే వాళ్ళు తోడుగా ఉండి చేస్తారు. స్ప్రే పెయింట్ కదా, నేను నార్మల్ అక్రిలిక్ పెయింట్ తీసుకురాలా. माशाल्लाह 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 बोलो, कोई भी देखे तो नज़र ना लगे। मेरी बच्ची का मेहनत का फल अल्हम्दुलिल्लाह बहुत अच्छा है बेटा. బ్రౌన్స్ కనిపిస్తే దానిపైన పేపర్ టేప్ వేసేయడం బెటర్. అప్పుడే మనకి రెడ్ కలర్ కొంచెం కనిపిస్తుంది ప్రాపర్గా. సో ఇది మనకి డ్రెస్సెస్కి మనం హెమ్స్ వాడతాం కదా, బార్డర్స్, పైపింగ్ అంటారు కదా, దానిలాగా పనిచేస్తుంది. చలా ఇంకా అటు సైడ్ స్టిక్ చేసేస్తే మెక్వీన్ రెడీ. ఇంతవరకు చూసింది మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ కామెంట్స్ తెలియచేయండి. నా హార్డ్ వర్క్ మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్స్ తెలియచేయండి. ఐ వుడ్ లవ్ టు రీడ్ యువర్ కామెంట్స్. అండ్ నాలాగా ఎంతమందికి ఇలా క్రియేటివ్గా ఉండడం ఇష్టమో అది కూడా కామెంట్స్ తెలియచేయండి. అండ్ మీ ఇంట్లో ఇస్ ఇట్ మదర్ ఆర్ ఫాదర్? ఇలాంటి ఏమైనా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వస్తే మదర్ చేస్తారా, ఫాదర్ చేస్తారా, అది కూడా కామెంట్స్ తెలియచేయండి. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే, ఇలా రెడీ అయిపోయింది కదా, ఈ పేపర్ తీసుకొని దాన్ని లే చేసేసి పెన్సిల్తో మార్క్ చేసుకుంటాను. దాన్ని కట్ చేసుకొని ఆ తర్వాత స్టిక్ చేస్తాను. ప్రాబబ్లీ అటు సైడ్ కూడా లోపల వైపు కూడా స్టిక్ చేస్తాను. అంటే ఇది ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుందా? చూడండి, ఇటు లోపల కనిపిస్తుందా? ప్రాబ్లీ ఇక్కడ కూడా కొంచెం వైట్ పేపర్ పెడతాను, బికాస్ వేసుకున్నప్పుడు కనిపిస్తుందేమో అని నా ఫీలింగ్. చూద్దాం, వైట్ పేపర్ పెడతానా ఏం చేస్తాను. ఫస్ట్ అయితే ఇది స్టిక్ చేసిన తర్వాత ఇది కాసేపట్లో ఆరిపోతుంది. ఆ తర్వాత దీన్ని ఫుల్గా స్ప్రే పెయింట్ అనమాట. అది ఇంకా ఇది స్టిక్ చేశాక ఫైనల్గా స్ప్రే పెయింట్ చేస్తున్నప్పుడు కలుస్తాను. మా ఆమెకి జామకాయ అంటే చాలా ఇష్టం. పండిన జామకాయ అలా నాకుతూ ఉంటాడు. అంటే
అలా మెల్లిగా చూస్ చేస్తూ గమ్తో తినేస్తాడు. అండ్ ఆల్సో ఇట్ వర్క్స్ లైక్ అ టీదర్ ఫర్ దెమ్. మొత్తానికి మా మెక్వీన్ మొత్తం పేపర్స్ అతికించిన తర్వాత ఇది పరిస్థితి. సో ఇంకా దీనిపైన రెడ్ కలర్ స్ప్రే పెయింట్ చేయాలి. నేను చేసేలోపు నా హ్యాండ్ మొత్తం ఇలా గ్లూ అయిపోయింది. బట్ ట్రస్ట్ మీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇప్పుడు దీనికి మొత్తం స్ప్రే పెయింట్ చేయాలి. కొంచెం లోపల ఏదైతే అటు సైడ్ ఫస్ట్ ఇటు లోపల పేపర్ అతికించలేదు నేను, బట్ అనుకున్నాను స్ప్రే పెయింట్ చేసినప్పుడు ఆ బ్రౌన్ కనిపిస్తుంది బాగోదని చెప్పి ఇంకా అక్కడ కూడా పేపర్ అతికించాను. అది కొంచెం మారిన తర్వాత స్ప్రే పెయింట్ చేయాలి. ఐ హోప్ ఇట్ టర్న్స్ అవుట్ గుడ్. అండ్ ఆ తర్వాత ఇక్కడ స్మైలీ కళ్ళు అవన్నీ వస్తాయన్నమాట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే నేను. అదేంటో నన్ను నేను మెచ్చుకోవాలి. వై am I so proud of myself అంటే నేను చెప్పాను కదా, ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ వెరీ ఫాండ్ ఆఫ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ DIYs. అది నేను నా కొడుకు కోసం చేస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరు. సరే వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదంటే వాళ్ళు చేస్తున్నారు. అర్హాన్ డిన్నర్ తింటున్నాడు, ఎందుకు డిస్టర్బ్ చేయాలని అందుకే మమ్మీ రూమ్లో తీసుకొచ్చి పెట్టి చూపిస్తున్నాను అనమాట. ఎండిన తర్వాత ప్రాబబ్లీ స్ప్రే చేసి పడుకుంటాము అందుకే. సో నేను కూడా వెళ్ళి కొంచెం అన్నం తినేస్తాను. The next day. ఓకే గైస్, ఇది నెక్స్ట్ డే అండ్ మా మెక్వీన్ మొత్తం ఎండిపోయింది. ఆర్ యు ఎక్సైటెడ్? సో ఇప్పుడు దీన్ని మనం స్ప్రే పెయింట్ చేయాలి. అండ్ ఆల్సో దీనికి నేను డోరీలు పెట్టాలి, అది ఎట్లా పెట్టాలి అది డిసైడ్ చేస్తాను. You know what time, right? నో ఫస్ట్ స్ప్రే పెయింట్ రైట్. Yeah, spray paint. I got a. సో దీన్ని స్ప్రే పెయింట్ చేసి దాన్ని ఎండిన తర్వాత దానిపైన మళ్ళీ స్టిక్కరింగ్ చేయాలి. లెట్స్ డూ ఇట్. స్టేషనరీలో కొన్నప్పుడే అంటే ఐటమ్స్ కావాలన్నప్పుడు అప్పుడే ఈ స్ప్రే పెయింట్ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి పెయింట్ చేద్దాం. బయట చేస్తున్నాను బికాస్ దాని స్మెల్ పిల్లలకి పడుతుంది. సో మొత్తానికి ఆ పెయింటింగ్ అయిపోయింది. కాకపోతే పెయింట్ చేసినప్పుడు చేతికి అక్కడక్కడ కలర్ తగిలింది. సో ఇది తీయడానికి టర్పంట్ ఆయిల్ కావాలి. అలా లేకపోయినా మన దగ్గర నెయిల్ పెయింట్ రిమూవర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని రబ్ చేస్తే వెళ్ళిపోద్ది అనమాట. సో క్విక్ హ్యాక్ అంటే నార్మల్గా మన ఇంట్లో మనం అవన్నీ పెట్టుకోం కదా, అందుకే ఇంకా దీంతోనే అక్కడ ఫ్లోర్ అంతా కూడా కొంచెం మెస్ అయింది, అది కూడా క్లీన్ చేయాలి. లేదంటే టర్పంట్ ఆయిల్ తీసుకొచ్చి హౌస్ క్లీనింగ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పాపం క్లీన్ చేస్తారు. మ్యాక్సిమం న్యూస్ పేపర్ పెట్టా, బట్ ముందు పెట్టకుండా చేసిన ప్లేస్లో ఎక్కడైనా తగ్గుంటే అని అదనమాట. ఇది అయిపోయింది. వైప్ చేసుకున్నాక ఇప్పుడు చూపిస్తా ఫైనల్ మా రెడ్ మెక్వీన్ ఎంతవరకు వచ్చిందో. దాని తర్వాత దారిన తర్వాత దానికి స్టిక్కరింగ్ చేయాలి. హెడ్ లైట్, టెయిల్ లైట్, ఐస్, స్మైలీ అవన్నీ పెట్టాలి. అండ్ కెమికల్ స్మెల్ ఘోరంగా ఉంది, అందుకే ఎప్పటికీ పెట్టాను. ఆర్ యూ ఎక్సైటెడ్? Yes. Tell to the friends. Money for me. Don't touch the camera. Just tell with your mouth. Mama, I know where to go. So McQueen is not Innova. McQueen is McLaren. First you tell, are you excited? Still Amma. Tell Innova. friends. Still Amma, Innova. It has to dry, re Baba. Amma, I want Innova. I will keep you safe, friends. That you are excited or no? మా వాడు మాట్లాడు. సరే ఇంకా నేను మొత్తం అయిపోయాక చూపిస్తా. సో ఇప్పుడు స్టిక్కర్స్ చేయాలి కదా. ఒకటి మనం కట్ చేసి పేపర్లో దాంతో డ్రాయింగ్ చేయాలి. ఇంకో ఆప్షన్ ఇలా ప్రింట్అవుట్స్ తీసుకోవాలి. సో నేనేమనుకున్నా ప్రింట్అవుట్ తీసుకోవడం ఇస్ బెటర్ అనుకొని ఇలా ఇంటర్నెట్ నుంచి ప్రింట్స్ డౌన్లోడ్ చేసుకున్నా. సో అన్నిట్లో నాకు అంటే దిస్ వాజ్ ద టెస్ట్ థింగ్ అనమాట. అన్నిట్లో ఇది సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఇది ఈ స్టిక్కర్ ఒకటి ప్లస్ వీల్స్కి ఇది సెట్ అవుద్ది అని. సో ఇంకా ఇవి ఇంకా 4 పేపర్స్ ఇవి కాంట్ రిమూవ్, వీ హ్యావ్ టు కట్ ఇట్ అండ్ స్టిక్ ఇట్. సో ఇవి ఇంకా 4 చేయించుకుంటాం బికాస్ ఒకటి మాకు ఎక్స్ట్రా కావాలి పాడైతే అని చెప్పి. నథింగ్ ఆర్ స్టిక్కర్స్. సో అదనమాట. కలర్ ఇంకా కొంచెం బ్రైట్ ఉంటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే. ఇంకా ఇవన్నీ స్టిక్కర్స్ లాగా కట్ చేసి గ్లూ కూడా తెప్పించుకున్నాను, అతికించాలి. అది మాట వి విల్ గెట్ ఇట్. వీ నీడ్ టు హ్యావ్ మోర్ స్టిక్కర్స్. ఈ వీల్ కరెక్ట్ ఉంటుంది సైజ్ ప్లస్ ఇది కరెక్ట్ ఉంటుంది. ఇవి 2 మళ్ళీ ప్రింట్ చేపిస్తాను. ఇంకా కళ్ళకి పెద్ద సైజ్ వెతికి. మా అర్హాన్ ఫేవరెట్ యాక్టివిటీ ఏంటి తెలుసా? ఇలా మమ్మీ సాల్ట్ పేపర్ పెడుతుంది వద్దన్నా కూడా టేబుల్ పైన, మహారాన్ దాన్ని ఇలా చేస్తాడు. ఇంకా అవి ప్రింట్ కోసం ప్రింట్ చేసి మళ్ళీ కలుస్తా. ఇప్పుడు ఫస్ట్ అది క్లీన్ చేయాలి. సో ఈ చార్ట్ పేపర్స్ తీసుకున్నాను. చార్ట్ పేపర్స్ని 4 చార్ట్ పేపర్స్ ఇలా కట్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం హార్డ్ ఉండాలి కాబట్టి. రైట్ ఇదా. సో నేను స్టార్టింగ్ ఏమంటున్నానంటే ఆ కర్వ్ ఏదైతే ఉందో బండి మీద ఫ్రంట్ సైడ్ వెనకాల సైడ్ కర్వ్ ఏదైతే పెట్టానో అది దీంతో పెట్టేద్దాం అనుకున్నా. ఇట్స్ ఈజీ కదా, స్మూత్గా కర్వ్ అయిపోతుంది.
బట్ ఐ ట్రైడ్ మై లక్. కార్డ్బోర్డ్తో చేద్దాము, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదంటే పిల్లలు చింపేస్తే చిరిగిపోద్ది, అది చిరగదు. సో ఇట్ వర్క్డ్ అండ్ ఐమ్ వెరీ గ్లాడ్. గైస్ లిటరలీ 2 or 3 days అయిపోయింది ఇవాళ. ఇట్స్ ఆల్రెడీ ట్యూస్డే అండ్ మా మెక్వీన్ ఇక్కడ ఉంది. అయితే దీనికి స్టిక్కరింగ్ కోసం మల్టిపుల్ ట్రై చేశాను, మీరు చూసారు కదా. ప్రింట్అవుట్ చేయించుకున్నాను, ఐ గాట్ ఇట్ కట్. తర్వాత కలర్ కూడా చేశాను, కలర్ చేసింది లేదు. బట్ దెన్ వీల్స్ ఇలా ఉన్నాయి, ఇది సంభవం నాకు నచ్చలేదు. సో మేము గిగిల్స్ అండ్ గిఫ్ట్స్ కోసం మా స్టిక్కర్స్, లేబులింగ్స్ అవన్నీ ప్రింట్ చేసిన స్క్వేర్ డిజైన్స్ అని మాదాపూర్లో ఉంది. సో నిన్న ఆయనకు ఫోన్ చేశాను, ఆయనకు ఫోన్ చేసి చెప్పాను ఇలా ఐ వాంట్ సమ్ ప్రింట్అవుట్ స్టిక్కరింగ్ అంటే వీళ్ళ దగ్గర చేయించుకుందాం, ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చా. సో లెట్స్ గో, ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ స్టెప్ అనమాట. అండ్ మా మెక్వీన్ ఆల్ రెడీ అయిపోద్ది. లెట్స్ గో. స్క్వేర్ డిజైన్స్ గైస్, మాదాపూర్. మీరు గూగుల్లో కొట్టుకొని వీళ్ళ అడ్రస్ ఇక్కడ రావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఎనీ హోర్డింగ్స్ ఆర్ డిజైన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింటింగ్స్. ఇది కూడా సేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఒకవేళ క్రాస్ అయినా కూడా అంటే మీకు మళ్ళీ బేస్ నిలబడాలి కదా. స్మైలీ ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి స్మైలీ వస్తే ఇక్కడ మనకి హెడ్ లైట్స్, ఈ పోర్షన్లో హెడ్ లైట్స్ కొంచెం పైన ఇలా. గూగుల్లో నేను ఇమేజెస్ తీసుకొని రవీంద్ర గారి దగ్గరికి వచ్చాను. హాయ్ అండి. ఆయన చాలా సిగ్గుపడుతున్నారు కానీ చాలా సీరియస్గా ఉంటారు, నవ్వుతే బాగుంటారండి మీరు. ఓకే, సో మన దగ్గర ఏమేమి ప్రింట్ చేస్తారు ఒకసారి చెప్తారా? బికాజ్ ఎనీవే A to Z printing అన్ని అవుతాయి, ఒక ప్లాస్టిక్ కవర్స్ తప్ప. ఓకే పేపర్ బ్యాగ్స్ కానీ, విజిటింగ్ కార్డ్స్, లెటర్ హెడ్స్, ఓకే ఎవ్రీథింగ్, సైన్ బోర్డ్స్ కానీ ఓకే అన్ని ప్రింటింగ్, అన్ని ఇన్ హౌస్ ప్రింటింగ్ ఉంది. ఫ్లెక్స్ ప్రింటింగ్ మనకి పైన టాప్ ఉంటుంది, ఓకే కింద డిజిటల్ ప్రింటింగ్ అన్ని చేస్తాం. ఓకే. సో ఇవన్నీ మనకి ఇప్పుడు వినాయిల్లోనే వస్తుంది కదా. అంతా వినాయల్ ప్రింటింగ్ వస్తుంది. సో నేను ఫస్ట్ అయితే ఇలా కలర్ ప్రింట్ తీసుకున్నాను, అస్సలు కలర్ బాగాలేదు. ఆ తర్వాత నాకు రవీంద్ర గారు గుర్తొచ్చారు, ఒకసారి ట్రై చేద్దామని ఆయనకి వెంటనే కాల్ చేస్తే అయిపోద్దంటే ఇంకొచ్చాను. లెట్స్ సీ మన మెక్వీన్ ఎక్కడి వరకు వస్తుందో. గైస్ గెస్ వాట్, మా మెక్వీన్ ఇంటికి వచ్చేసింది అండ్ విత్ ద అమేజింగ్ స్టిక్కర్స్. సో మెక్వీన్ మరి ఇలా పెడితే బాగుంటుంది. మెక్వీన్ వచ్చేసింది అండ్ హియర్ వీ హ్యావ్ ద స్టిక్కర్స్ ప్రింటెడ్. ఇప్పుడు వీటిని షేప్స్లో కట్ చేసి ఇంకా అతికించేయడమే. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఫైనల్ రివీల్ అవ్వబోతుంది. సో ఐమ్ సూపర్ ఎక్సైటెడ్ టు ఫినిష్ దిస్ అప్. బట్ ఫస్ట్ పిల్లలు మీల్ టైం అవుతుంది కాబట్టి అది ఫినిష్ చేసి ఆ తర్వాత కటింగ్ స్టార్ట్ చేద్దాం. సో మా అర్హాన్ డైలాగ్ కూడా చెప్పబోతున్నాడు, రైట్ అర్హాన్? So I need this. I So? need this for that. For that only Arhan and Mama are making this, right? Yeah. See, can you see Kachao? Driving and laughing all the way. So, ఈ Kachao ఎక్కడ వస్తుంది తెలుసా? హటో దిఖాయింగే ఫ్రెండ్స్. Kachao. Okay? The 95 Queen. Ta-da. The family one? The family we will have the 95 Queen. Ta-da. And it should be like this. This is the wheel part, Baba. Right? This is the wheel part. That's the McQueen. Ta-da. సో నేను కింద వీల్స్కి స్పేస్ ఇవ్వలేదు అండ్ మా వీల్స్ కొంచెం సైజులో పెద్దగా తీసుకున్నా బికాస్ ఆబ్వియస్లీ ఈ 95 ఈ లోగో రావాలంటే కొంచెం వీల్ పెద్దగా ఉండాలి. అయితే ఇప్పుడే మా తబస్సుంకి కొరియర్ వస్తే ఆ కొరియర్ డబ్బా తీసుకొని దీంతో జుగాడు చేయబోతున్నాం, రైట్ హీరా? Amma, I need that pencil. వెరీ బిజీ. లిటరలీ గైస్, పిల్లలతో ఇలాంటి ఒక క్రాఫ్ట్ చేయడం ఇట్ ఈస్ నాట్ ఈజీ, బట్ అల్హమ్దుల్లా ఐమ్ ఏబుల్ టు డూ. అండ్ ఆల్సో మన ప్రింటింగ్స్ నేను చూసారు కదా, అయితే వీల్ కొంచెం పెద్దగా ఉండేసరికి దీన్ని ఇలా కార్డ్బోర్డ్లో అతికించాను బికాస్ మనం బేస్ ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయబోతున్నాం. సో పర్ఫెక్ట్ సర్కిల్ రావడానికి ఎలా అని అంటే ప్రింట్స్ ఎక్కువ ఉండే జస్ట్ ఇన్ కేస్ అని చెప్పి కొన్ని ఎక్స్ట్రా వీల్స్ కూడా ప్రింటెడ్ అయి ఉండే.
సో 2 వీల్స్ ఇలా అతికించేసాను. సో మనకి హాఫే కావాలి, సో 4 వీల్స్ కావాలి కాబట్టి ఇలా 2 వీల్స్ అతికించేసాను. అండ్ దానికి ఎగ్జాక్ట్లీ సగం డయామీటర్ దగ్గర ఇలా గీటేసాను. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ వస్తుందో కొంచెం అటు వస్తుందో ఐ డోంట్ నో, బట్ వీ వుడ్ జస్ట్ దీన్ని కట్ చేసి దాన్ని అతికిద్దాము. సో దట్ మనకి కింద ఎక్స్టెండ్ అవుతుంది కొంచెం, ఆ వీల్ బేస్ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇంకా అది ఫినిష్ చేసి ఇంకా ఫైనల్ స్టిక్కరింగ్. సో లెట్స్ డూ దాట్ ఇద్దామని చెప్పి. ఇది 95 మనకి వెనకాల వస్తుంది. ఇది హెడ్ లైట్స్ అనమాట, ఇది వీల్, దెన్ స్మైలీ, టేల్ లైట్స్, ఇంకో హెడ్ లైట్ అండ్ అడిషనల్ స్మైలీ, కళ్ళు, కచావ్, రస్టీస్, వీల్ అండ్ వీల్. ఇంకో వీల్ ఉండాలి, ఎక్కడుంది? ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది. సో వెనకాల వీల్ మనకి కొంచెం ఇలా పెడదాం అనుకుంటున్నాం, ఇలాగా ఇలా పెడితే. సో ఇది మనం కొంచెం కట్ చేస్తే చాలు, ఇంత పోర్షన్ చాలు. సో ఇప్పుడు మనకి జస్ట్ ఇంత సైజ్ కావాలి. నేను ఏం చేస్తానంటే కొంచెం డబుల్ పెట్టేస్తా, సో దట్ బేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మంచి ఐడియా కదా, బికాజ్ మనకి ఎక్కువ వెయిట్ దీనిపైన పడుతుంది కాబట్టి వీల్స్ పైన కొంచెం ఇది స్ట్రాంగ్గా ఉంటే మంచిది అనేది నా ఒపీనియన్. ఎలాగో వీ హ్యావ్ దిస్ కార్డ్బోర్డ్స్ కాబట్టి నేను చేస్తున్న ప్రాసెస్ మీకు అర్థమైనా అవ్వకపోయినా ప్రాబబ్లీ మీరు చేస్తూ పోతే, అంటే ఇన్ కేస్ ఇఫ్ యూ గైజ్ ఆర్ ప్లానింగ్ టు మేక్ వన్ మీ పిల్లలకి, మీ పిల్లల స్కూల్ ప్రాజెక్ట్కి, ట్రస్ట్ మీ గైజ్, ఇది చాలా థెరప్యూటిక్గా ఉంటుంది. ప్లస్ అదొక రకమైన సాటిస్ఫాక్షన్, మన చేతితో చేసిందని. నేను మ్యాక్సిమం కుదిరినంత వరకు నిన్న నైట్ కూడా మీరు చూస్తే మా అర్హాన్తో పాటు కూర్చొని చేశాను. అండ్ దట్స్ వాట్ ఐ బిలీవ్. మన పిల్లలతో పాటు కూర్చొని చేస్తే వాళ్ళ లర్నింగ్ కూడా బాగుంటుంది అండ్ మనకి కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఒక సాటిస్ఫాక్షన్. ఓకే, వాళ్ళతో పాటు చేసాము అనేది. సో డెఫినెట్గా కుదిరినంత వరకు మన పిల్లలతో మనం కూర్చొని చేయడం బెటర్. సో ఇది కట్ చేసుకొని ఇలాగా ఎన్ని కుదిరితే అన్ని పీసెస్, సో దట్ మనం ఆ బేస్ స్ట్రాంగ్గా పెట్టచ్చు అని కట్ చేసుకున్నాక కలుస్తా. ఇలాగా కొన్ని పీసెస్ చేశాను. ఇవి మనం దానికి అతికించాలి కార్కి. సో మనం ఏం చేయబోతున్నామంటే వీల్స్ పోర్షన్ లాస్ట్కి పెట్టుకుందాం. వెల్కమ్ హియర్. వావ్, ఆల్రెడీ ఇట్ ఈస్ కమింగ్ టు ఆల్ పిక్చర్. చిన్న స్మైలీ, వెల్కమ్ హియర్. ఓకే, బిస్మిల్లా అని కళ్ళతో స్టార్ట్ చేద్దాం. మా మెక్వీన్ ఎంత బాగుందో, మాషాల్లా మాషాల్లా మాషాల్లా. జస్ట్ వీల్స్ ఒకటి పెడితే అయిపోతుంది. గైజ్ ఏమైందంటే నేను ఆమెని పడుకోబెట్టి వచ్చి ఫ్లోలో ఇది చేసేసాను, బికాస్ వీళ్ళు వచ్చే ముందు చేయాలి కాబట్టి ఎక్స్టెన్షన్ పెట్టేశాను డబుల్ చేసి. ఇంకా వీల్ స్టిక్కరింగ్ మాత్రమే చేయాలి. అప్పుడు గుర్తొచ్చింది మన వ్లాగ్ పరిస్థితి ఏంటి, ఎట్లుంటుంది. సరే బిస్మిల్లా, ఇంకా వీల్స్ స్టిక్కరింగ్ చేసేస్తే ఇది అయిపోద్ది. అంటే ఐఎమ్ ప్లానింగ్ టు యాడ్ కపుల్ ఆఫ్ మోర్ స్టిక్కర్స్. నేను కొంచెం అడిషనల్ కూడా ప్రింట్ చేయించుకున్నాను. మెక్వీన్ మీద ఫ్లాషెస్ ఉంటాయి, ఆ ఫ్లాషెస్, కొన్ని మిస్లీనియస్ స్టిక్కర్స్ ఉన్నాయి. సో మనకు కావాలంటే అవి కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక ఫ్లాష్ పెడతా. సో ఈ ఫ్లాష్ ఉంది కదా, ఇట్లాంటి ఫ్లాషెస్ వస్తాయి. ఇక్కడ కూడా ఒక ఫ్లాష్ పెడతాను. వావ్, మర్హాన్ ఫుల్ హ్యాపీ అయిపోతాడు, మా ప్రిన్స్ షాక్ అయిపోతాడు. కన్నమ్మ చూస్తే ఇంకా షాక్ అయిపోతాడు. వావ్, హౌ డిడ్ యూ డూ దాట్ అని. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసినప్పుడు అక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేశాను కాబట్టి అయాన్ చూశాడు నేనే చేస్తుంది. బట్ స్టిల్ హీల్ బి వెరీ హ్యాపీ బికాస్ తను కూడా హీస్ వెరీ గుడ్ విత్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనమాట.
స్టిక్కరింగ్ అంతా అయిపోయింది. ఫైనల్ లాస్ట్ థింగ్ బెల్ట్ కట్టడం. సో నేను గుర్తుంటే ఐ డోంట్ నో నేను అది చూపించానో లేదో, ఫస్ట్ ఈ 2 కార్డ్బోర్డ్స్ జాయిన్ చేయడానికి ఇలా పిల్లర్స్ లాగా ఇది పెట్టుకున్నాను అనమాట. దీని ఏమంటారు, బేసిక్గా రాడ్స్ లాగా కార్డ్బోర్డ్ పీసెస్ పెట్టుకున్నాను. దాని తర్వాత దానిపైన కర్వ్ పెట్టాను. సో దీని లోపల నుంచి తీసుకొని ఈ పెద్ద కార్డ్బోర్డ్కి టై చేశాను. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఆ స్ట్రాంగ్ గ్లూతో ఇక్కడ దీన్ని అతికించేస్తాను, సో దట్ ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ మా అర్హాన్ వచ్చిన తర్వాత ఇక్కడ వరకు అతికిస్తాను. అతికించి ఇక్కడ నుంచి లూజ్ ఉంటుంది. మా అర్హాన్ షోల్డర్ సైజ్ పెట్టేసి అక్కడ, తర్వాత ఇంకొకటి ఇక్కడ తీసుకుంటాను. బికాజ్ ఇంకా వెనకాలకి మనకేం లేదు, జస్ట్ ఇదొక్కటే ఉంది కాబట్టి ప్రాబబ్లీ దీని దగ్గర పెట్టి ఇదంతా కూడా దెన్ అగైన్ వీ హ్యావ్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి నేను అతికించుకొని వచ్చి ఇక్కడ వరకు రావడం ఐ డోంట్ నో ప్రాక్టికలీ ఎలా ఉంటుందో. సో చూసుకొని ఇంకా ఈ బెల్ట్ మాత్రం కట్టేస్తే మన మెక్వీన్ ఇస్ రెడీ. మా మెక్వీన్ని అక్కడ పెట్టేశాను అండ్ మా అర్హాన్ అండ్ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళ రియాక్షన్ చూద్దాం. లెట్స్ సీ హౌ దే రియాక్ట్ సీయింగ్ ద మెక్వీన్. ఓకే అమీరు, ఓకే, హౌ డు యు లైక్ ద కలర్? అచ్చా హే, అస్సలాము అలైకుం. I have to show something. Wait here only. Come here. I have to show something. Assalamu alaikum. But देखो, Arhan, look at it. Please, she's opening this and अरे, Dada. उन्होंने आपके लिए तड़प रहे गुड्डू. Stand here, Arhan and Prince. I have to show something. I have to show something really. Stand here. Prince, come stand here. Stand here, I'll show something. Ready? Close your eyes. Allah, close your eyes. You're ready. Yusuf, close your eyes. Open. ये कार वो आपकी है? हाँ। Super. How is it? That is To tie it, to darling. make Arhan wear this. Otherwise, you can't catch and stand, no, for a long time. I took this by putting on the floor. That is different. This I bought new one. Oh, new. Arre! What's It is not real car. Featherweight. What happened? Wheel will get pressed. Good morning, everyone. My name is Arhan. Today I'm dressed as McQueen. McQueen led and fast. Kacho, he Red and fast. led and fast. Racing. Racing the others never last. Kacho, he wins the day. Driving and laughing all the day. Thank you. Good job. Arhan, did you like the McQueen? Yeah. You're happy? Yeah. Are you proud of Mama? Yeah. Thank you. And Mama is also proud of you. చాలా చక్కగా వేసుకొని చేసి చూపించాడు, అంటే తన లైన్స్ చెప్పాడు, విచ్ ఐ డి నాట్ క్యాప్చర్ ఫర్ దిస్ కెమెరా. ఊరికే నా ఫోన్లో క్యాప్చర్ చేసుకున్నాను. ఎనీ విచ్ వేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఒకవేళ మీరు కనుక ఎండ్ వరకు చూస్తుంటే ఒక కార్ ఇమేజ్ని వదిలేయండి. అండ్ ఆల్సో ఇలాంటి DIYs నచ్చితే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ ట్రై టు ఫిల్మ్ ఎవ్రీథింగ్ దట్ ఐ క్రియేట్. అంటే మన పిల్లల కోసం చేస్తూనే ఉంటాం కాబట్టి. ఎస్ హీరా? Yeah. ఎస్. సో హ్యావింగ్ సెడ్ దట్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా. బాయ్ గైస్. బాయ్ గుడ్డు. Bye bye.